వెల్కమ్ టు మెగా టీవీ బర్నింగ్ టాపిక్. అసలే ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతుంటే నాసా మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. 2026 మండిపోతుందని తెలిపింది. అందుకు కారణం సూర్యుడిలో రివర్స్ మార్పులే. ప్రపంచంలో ఎక్కడైనా సముద్రం నుండి భూమి వైపు తుఫాను వస్తే ప్రజలను, ఆస్తులను తుఫాను నుండి రక్షించగలుగుతాం. కానీ సౌర తుఫాను వస్తే పరిస్థితి ఏంటి? ఈ సౌర తుఫాను భూమికి దగ్గరగా వస్తుంది. దీని వలన అనేక దేశాలలో పవర్ గ్రిడ్లు విఫలమవుతున్నాయని గత అనుభవం చూపిస్తుంది. 2026లో అగ్ని ప్రళయమే. భూమి వైపు దూసుకొస్తున్న భారీ సౌర తుఫాను. ప్రపంచం అంధకారంలో మునిగిపోతుందా? భయంకర సౌర తుఫాన్లు వస్తాయన్న నాసా. సోలార్ మాక్సిమం అనేది అధిక సౌర కార్యకలాపాల కాలం. ఇది పెరిగిన సూర్య రశ్మిలు, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ల ద్వారా గుర్తించబడుతుంది. దాదాపు ప్రతి 11 సంవత్సరాలకు సౌర చక్రం యొక్క ఉచ్చ స్థితిలో సూర్యుని అయస్కాంత ద్రవాలు తిరుగుతాయి. ఈ సంవత్సరం సౌర చక్రం 25 యొక్క శిఖరం అని చెప్పబడింది. ఇది భూమి అలాగే అంతరిక్షంపై గణనీయమైన ప్రభావాలను చూపుతుంది. మానవ ఆధారిత వాతావరణ మార్పులతో పోలిస్తే భూమిపై సౌరశక్తి గరిష్ట ప్రభావాలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అయితే సౌర కార్యకలాపాల కారణంగా సాంకేతికత, మౌలిక సదుపాయాలకు అంతరాయాలు ఉంటాయి. సోలార్ సైకిల్ 25 గురించి నాసా తాజా నివేదిక విడుదల చేసింది. 2025లో సూర్యుడు సోలార్ మాక్సిమంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఈ గరిష్ట స్థితి 2026 వరకు కొనసాగుతుందని, అంతటా సోలార్ తుఫాన్లు మరింత తీవ్రతరం అవుతాయని హెచ్చరించింది. సూర్యుడిపై సన్ స్పాట్లు పెరిగి ఫ్లేర్లు, కరోనల్ మాస్ ఎజెక్షన్లు భూమిని లక్ష్యంగా చేసుకుంటాయని వివరించింది. 2025లో X5.1 తరగతి సౌర తుఫాను వచ్చి ఆఫ్రికా, యూరోప్లో రేడియో బ్లాకౌట్లు తలెత్తాయి. ఈ తుఫాన్లు భూమి ధృవాల్లో ఆరోరాలను ఉత్పత్తి చేస్తాయి. కరోనల్ మాస్ ఎజెక్షన్లు సూర్యునికి కరోనా నుంచి విడుదలయ్యే ప్లాస్మా మేఘాలు. ఇవి సెకనుకు 3000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు వస్తుంటాయి. ఇవి అత్యంత వేడిగా ఉంటాయి. నాసా ప్రకారం 2026లో ఇలాంటి సంఘటనలు రోజువారీగా జరిగే అవకాశం ఉంది. ఈ మేఘాలు భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ధ్వంసం చేస్తాయి. ఇవి జియో మ్యాగ్నెటిక్ తుఫాన్లను కలిగిస్తాయి. 2025 మేలో వచ్చిన G5 తరగతి తుఫాను 2 దశాబ్దాల్లో అత్యంత తీవ్రమైనది. ఇది GPS, రేడియో కమ్యూనికేషన్లను దెబ్బతీసింది. విద్యుత్ గ్రిడ్లలో అస్థిరతలు తెచ్చింది. సోలార్ తుఫాన్ల ప్రభావాలు భూమిపై విస్తృతంగా ఉంటాయి. విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిని బ్లాకౌట్లు ఏర్పడవచ్చు. ఎయిర్లైన్ నావిగేషన్, మొబైల్ నెట్వర్క్లు ఆగిపోతాయి. 2025 అక్టోబర్లో వచ్చిన G4 తుఫాను భూమికి ప్రతికూల ప్రభావం చూపింది. నాసా హెచ్చరించినట్లుగా 2026లో ఇలాంటి ఘటనలు మరింత తీవ్రతరం ఉంటాయి. ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలో రేడియేషన్ ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఫైనాన్షియల్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా ప్రభావితమవుతాయి. 2026లో సోలార్ యాక్టివిటీ పీక్కి చేరుకుంటుందని నాసా అంచనా వేస్తోంది. సోలార్ సైకిల్ 25లో సన్ స్పాట్ సంఖ్య 115కి చేరుతుందని, ఇది ఇదివరకు సైకిల్ కంటే బలంగా ఉంటుందని నాసా చెప్పింది. ఈ పరిస్థితి ఫిబ్రవరి 2026 వరకు కొనసాగవచ్చు. ఇటీవల రిపోర్ట్ల ప్రకారం నవంబర్ 2025లో వచ్చిన X2.7 ఫ్లేర్ భవిష్యత్తు సోలార్ తుఫాన్లకు సూచన. ఇది శాటిలైట్లు, అంతరిక్షయానంపై ప్రభావం చూపుతాయి. ఆర్టెమిస్ 2 మిషన్ వంటి నాసా ప్రాజెక్టులకు ఇది సవాలుగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సోలార్ తుఫాన్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా 2025 నవంబర్లో జరిగిన తీవ్ర సంఘటనను పర్యవేక్షించింది. సెకండ్కి 1500 కిలోమీటర్ల వేగంతో వచ్చిన CME భూమి మ్యాగ్నెటిక్ షీల్డ్కి ఇబ్బంది కలిగించింది. భారతదేశంలో ఇస్రో కూడా ఈ ట్రెండ్ను ట్రాక్ చేస్తుంది. ఈ తుఫాను వాతావరణ పరిస్థితులను మార్చవచ్చని, ఇవి భూమిపై వాతావరణ మార్పులకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలుగా మనం ఈ సంఘటనలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు.
నాసా ఈ సౌర తుఫానును పర్యవేక్షించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోంది. గోస్యు ఉపగ్రహాన్ని 2024లో ప్రయోగించింది. కరోనల్ మేఘాలను ముందుగా గుర్తిస్తోంది. సోహో, లాస్కో కెమెరాలు సూర్యుని రోజువారీ చిత్రాలు అందిస్తున్నాయి. 2025లో అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేసే పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇది ఆర్టెమిస్ మిషన్లకు సహాయపడుతుంది. ఈ సాంకేతికతలతో 72 గంటల ముందుగా హెచ్చరికలు జారీ చేస్తారు. తద్వారా ప్రభుత్వాలు, ప్రైవేట్ సెక్టార్ సంస్థలు సౌర తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చు. సోలార్ మాక్సిమం ప్రభావాలను తగ్గించడానికి వీనస్, భూమి, జూపిటర్ గ్రహాలు కలిసి పనిచేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ ప్లానెటరీ ప్రొటెక్షన్ భూమిని తీవ్ర తుఫానుల నుంచి కాపాడుతుంది. 2026లో రింగ్ ఆఫ్ ఫైర్ వార్షిక సూర్యగ్రహణం సమయంలో ఈ యాక్టివిటీ మరింత ఉధృతంగా ఉండవచ్చు. అందుకే నాసా ప్రజలకు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. అంటే ఎలక్ట్రానిక్ డివైస్లను షీల్డ్ చేయాలి, అప్డేట్లు ట్రాక్ చేయాలి. సౌర తుఫాన్లు మానవ సాంకేతిక ప్రగతికి బ్రేక్ వేయగలవు. అధిక సౌర్య కార్యకలాపాలు అంటే సూర్యుడి నుంచి వచ్చే చాడ్ కణాలు భూమి వాతావరణంలో సంకర్షణ చెందడం వల్ల ఉత్తరం మరియు దక్షిణ లైట్ల యొక్క ఫ్రీక్వెన్సీ తీవ్రత పెరిగినప్పుడు అరోరాస్ కనిపిస్తాయి. అయితే space.com నివేదిక ప్రకారం సౌర చక్రంలో ఏ సమయంలోనైనా అరోరాస్ కనిపిస్తాయి. సౌర కనిష్ట సమయంలో కూడా. ఎందుకంటే సూర్యుడు కార్యకలాపాలు తగ్గినంత మాత్రాన శక్తివంతమైన కణాలను పంపడం ఆపడు. సౌర కార్యకలాపాలు అంతరిక్ష వాతావరణంపై నవీకరణం కోసం నాసా, NOAA వంటి విశ్వసనీయ వనరులను పర్యవేక్షించాలని నిపుణులు ప్రజలకు సూచించారు. వారు సున్నితమైన ఎలక్ట్రానిక్స్, మౌలిక సదుపాయాలను సౌర వికిరణం నుంచి రక్షించాలి, అవసరమైన వ్యవస్థలను రూపొందించాలి. మొత్తంగా 2026లో సోలార్ తుఫాన్లు మరింత పెరుగుతాయి. అంటే భూమి చుట్టూ వేడి బాగా పెరుగుతుంది, సముద్రాలు మరింత వేడెక్కగలవు. తద్వారా భూమిపై అల్పపీడనాలు, తుఫాన్లు మరింతగా రాగలవు. అందుకు తగినట్లుగా ప్రభుత్వాలు, ప్రజలు సన్నద్ధమవ్వాలని నాసా చెబుతుంది. శాస్త్రవేత్తలు గత డేటాను ఉపయోగించి భవిష్యత్తు సూర్య సైకిళ్లను అంచనా వేస్తున్నారు. ఈ అంతరిక్ష ప్రళయంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వనున్నట్లు నాసా తెలిపింది.